హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాన్. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు. అమ్మను వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నా అనమాట. కొన్ని డేస్ ముందు ఆల్రెడీ నోస్ సర్జరీ చేశారని నేను వీడియో పెట్టా కదా. సో నోస్ సర్జరీ కంప్లీట్ అయ్యి 1.5 months అయింది. ఇంకా ఫస్ట్ మనం ఇయర్ సర్జరీ కోసమే వెళ్ళాం కదా. ఆ ఇయర్ సర్జరీ వచ్చేసి ఫస్ట్ నోస్ చేశాక ఇయర్ సర్జరీ ప్రొసీడ్ అవుదామన్నారు. ఇంకా ఇప్పుడు అయితే ఇయర్ సర్జరీ కోసం అయితే అన్ని చెకప్స్ అన్నీ అయితే నేను చేపించేశాను. మండే తీసుకెళ్ళి ఫుల్గా అన్నీ అంటే అనస్థీషియా డాక్టర్ ఫిట్నెస్ ఇవ్వాలి, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ, సో అవన్నీ అయితే తీపిచ్చాను అనమాట. ఇంకా అన్నీ చేపించిన తర్వాత వెన్స్డేకే ఆపరేషన్ డేట్ ఇస్తామన్నారు. మనం ఇంకా ఏం రెడీ అవ్వలేదు కదా, ప్యాకింగ్ ఏం లేదు, ఇంకా ఏం థింక్ చేయలేదు దాని గురించి అని. నెక్స్ట్ డేట్ ఎప్పుడు అంటే నెక్స్ట్ డేట్ వచ్చి ఫ్రైడేకి ఇచ్చారు. ఫ్రైడే కంటే ఇంకా వెన్స్డే మార్నింగ్ ఒక 9 o'clock to 10 o'clock లోపల వచ్చి అడ్మిషన్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అమ్మని అడ్మిట్ చేయమన్నారనమాట. సో ఇప్పుడైతే అమ్మకి హాస్పిటల్ బ్యాగ్ మనం రెడీ చేద్దాం. సో హాస్పిటల్ బ్యాగ్లో నేను ఏమేమి అమ్మకి పెడుతున్నా అనేదే వీడియో అనమాట. ఈ బ్యాగ్లో పెడదాం అనుకుంటున్నా. ఇదైతే బాగుంటుంది కదా, సో అన్నీ ఇందులో అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అమ్మకి ఇయర్ సర్జరీ చేస్తారు కాబట్టి మొత్తం ఇలా కట్టేస్తారు. ఇంకా ఇట్లా వేసుకుంటే కంఫర్ట్ ఉండదు, నైటీ అయినా కానీ. ఆపరేషన్ చేస్తే ఆల్మోస్ట్ నైటీ అయితేనే వాళ్ళకి అక్కడ కంఫర్ట్ ఉండిద్ది. అందుకని లాస్ట్ సర్జరీ అప్పుడే ఆ అమ్మకి చెల్లెలు తీసుకొచ్చింది అనమాట, ఫుల్ బటన్ నైటీస్. ఆ నైటీస్ ఒక 2 పెట్టాలి అండ్ ఇన్స్కర్ట్స్ ఒక 2. ఇంకా వాళ్ళు రేపు తీసుకెళ్ళి అడ్మిట్ చేయగానే క్యాన్లా వేసేస్తారు చేతికి. ఇంకా శారీ అంటే ఇంకా కష్టం అయిపోతుంది. రేపటి నుంచే ఇంకా ఆల్మోస్ట్ అక్కడ నైటీలోనే అనమాట మ్యాక్సిమం. ఇంకా సో అంతకుమించి ఏముండవు, పెట్టేదానికి ఒక డ్రెస్ అలా తీసుకెళ్ళాలి. బట్ నాకు తెలిసింది ఏంటంటే పేషెంట్కి మనం ఏమైనా తీసుకెళ్తామో లేదో కానీ ఫస్ట్ అక్కడ ఉండడానికి అటెండర్కి మాత్రం ఒక చాప, దిండు, దుప్పట్టి అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే కింద కూడా బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు అనుకుంటాం, అక్కడ ఫుల్లీ ఏసీ కాబట్టి కింద బెడ్షీట్ వేసుకుంటే అసలు చలికి పడుకోలేమన్నమాట. సో చాప మ్యాండేటరీగా తీసుకొని వెళ్ళాలి. ఇంకా బెడ్షీట్, పిల్లో వాళ్ళు అటెండర్కి ఇవ్వరు కదా, పేషెంట్కి ఒక్కటే ఇస్తారు. సో ఇంకా అందుకని తీసుకెళ్ళాలి. అండ్ చూసేద్దాం ఒక్కొక్కటి ఏమి ఇందులో ప్యాక్ చేసుకుందాం అనేది. మమ్మీ కాస్త ఎక్కువ ఓవర్ బుద్ధులు పాటిస్తుంది కాబట్టి, వెజిటేరియన్ కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడే సపరేట్ కప్పు, సపరేట్ ప్లేట్ అని మెయింటైన్ చేస్తారనమాట. సో ఆమె ప్రోడక్ట్స్ ఆమెకే సపరేట్గా మనం ఈ బ్యాగ్లో పెట్టేద్దాం. అయితే ఇన్స్కర్ట్స్ 2 అనమాట. సో నైటీస్ తీసుకోవాలి. చెప్పా కదా, నార్మల్ ఇలా వేర్ చేసేదానికి ఇయర్ సర్జరీ అయితే కష్టం అవుద్ది కాబట్టి సో ఫుల్ అండ్ ఫుల్ బటన్ నైటీస్ అనమాట. బటన్ నైటీస్ కోట్లో ఇట్లా వేర్ చేసేసుకొని బటన్స్ వేసేసుకోవచ్చు. సో అందుకని ఈ నైటీస్ 2 ప్రిఫర్ చేస్తాం, 2 తీసుకెళ్తున్నాం. మా అమ్మ అంటుంది చూడండి, 12 రోజులు ఉండాలి కాబట్టి ఒక చిన్న స్టవ్, బియ్యం, రైస్ కుక్కర్ అన్నీ ఎత్తుకొని వెళ్తుందంట హాస్పిటల్కి. సో ఇక్కడ దాకా తీసుకెళ్ళాలి 2 నైటీస్. నెక్స్ట్ ఈ ప్యాంట్ అనమాట. ప్యాంట్ వచ్చి ఆపరేషన్కి వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు, అది ఉంటుంది, ఒక తెల్లగా ఒక డ్రెస్ ఉంటుంది కదా, దయ్యాలు వేసుకున్నట్టు, దాని కిందకి ఒక ప్యాంట్ అనమాట. ఇంకా స్కార్ఫ్, నైటీ మీదకి వేసుకోవడానికి స్కార్ఫ్. ఇవన్నీ అయితే ఫస్ట్ బ్యాగ్లో పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇవన్నీ పెట్టేద్దాం. ప్యాంట్ ఫస్ట్ ఎమర్జెన్సీ కావాలి కాబట్టి ప్యాంట్ మాత్రం కొంచెం పైనే పెడతా అనమాట. ఎందుకంటే ఎల్లుండి సర్జరీ అప్పటికి ఫస్ట్ మనకి ప్యాంట్ ఎక్కువ నీడెడ్, అందుకని పైనే పెట్టుకుంటే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ స్కార్ఫ్ ఆల్సో, ఎందుకంటే నైటీస్ వేసుకొని బయటకు వెళ్ళే హ్యాబిట్ లేదు కాబట్టి అమ్మ వాళ్ళకి, ఇంకా బయట షాల్ లేకుండా అస్సలు ఉండరు. నెక్స్ట్ మ్యాండేటరీ థింగ్స్ వచ్చి జగ్ అనమాట. ఇది వచ్చి ఎందుకు పంపిస్తున్నా అంటే దెర్ ఇస్ ఏ రీజన్. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత వామిట్
అలాంటిది ఏదైనా ఉంటే అక్కడ జగ్స్ యూస్ చేసుకోకుండా మన జగ్ మనమే యూస్ చేసుకోవచ్చు. సో అందుకని జగ్ పెట్టాను అనమాట. ఇంకా ఒక చెంబు, వాటర్కి ఇంకా దేనికైనా కాఫీ కలుపుకోవచ్చు. గ్లాసెస్ అయితే 2 తీసుకోమన్నాను. మనము అక్కడే ఉంటాం కాబట్టి ఏదైనా కాఫీ అలాంటివి ఏదైనా చేసుకోవడానికి బాగుండిద్ది. సో అందుకని గ్లాసెస్ ఒక 2 తీసుకున్నా. నెక్స్ట్ అయితే ప్లేట్స్ ఒక 2. సౌండ్ చూసారా, ఈ స్టీల్ పెడితేనే గలగల గలగలగల అంటుంటుంది. ఫ్లాస్కులు 2. సారీ, ఇది ఫ్లాస్క్, ఇది వాటర్ బాటిల్ అన్నమాట. అమ్మా పేస్ట్ పెట్టుకోమా అంటే ఇది చూడండి, ప్రొటెక్ట్స్ మిల్క్ ట్రీట్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పిల్లోడి పేస్ట్ ఎత్తిస్తుంది. ఏమంటాం మనం, ఇంకా పిల్లోడి పేస్ట్ ఇస్తారు వేసుకోవడానికి. అన్ని చిన్న పిల్లలాగా మనమే రెడీ చేసి ఇవ్వాలబ్బా. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళ మైండ్ సెట్ మరి చిన్న పిల్లల్లాగా అయిపోద్దంట. సో అదేమో నిజమేనేమో నాకు తెలుసు. మా మమ్మీ వాళ్ళని చూస్తే నాకు అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పినట్టు పేషెంట్ కంటే అటెండర్కి థింగ్స్ మ్యాండేటరీ అని చెప్పారు కదా. సో ఇప్పుడు అటెండర్ని ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేద్దాం. మంచి మంచి బ్యాగ్స్ పెట్టుకుందాం, హాస్పిటల్లో వేస్ట్గా పోతాయి. సో ఫస్ట్ సాప్ అన్నమాట. సాపా చాలా మ్యాండేటరీ. సో సాపా అండ్ ఒక పిల్లో. సాపా పిల్లో అయితే పెట్టానమాట. ఎవరుంటారో మనకి నైట్ అయితే తెలీదు. అండ్ ఒక బెడ్షీట్, అమ్మ బెడ్షీట్ అమ్మ బ్యాగ్లో పెట్టేస్తా. ఇది ఓన్లీ అటెండర్ బెడ్షీట్ అన్నమాట. సో అటెండర్ బ్యాగ్ ఇంతే. ఈ 3 అటెండర్కి మ్యాండేటరీ అయినవి. మిగతా గ్లాసు చెంబులు అవన్నీ అక్కడ ఆ బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సో అటెండర్కి మ్యాండేటరీ అయినవి మాత్రం మనం ఫస్ట్ ఫిక్స్ చేసేసుకున్నాం అన్నమాట. ఫిక్స్ చేసేసా. ఇంకా నెక్స్ట్ ఇంకా మమ్మీ బ్యాగ్లో కంటిన్యూ చేయాలి. కొన్ని థింగ్స్ మిస్సింగ్, నాన్న ఎల్లున్నారు తీసుకురావడానికి. అవన్నీ తీసుకొస్తే నెక్స్ట్ మమ్మీ బ్యాగ్లో మిగతావి పెట్టేసి బ్యాగ్ ప్యాకింగ్ క్లోజ్ చేసేయచ్చు అన్నమాట. సో చూద్దాం. అన్నిటికి తర్వాత ఒక టవల్ అన్నమాట. ఇది మమ్మీ కోసం ఒక టవల్. బాబు డ్రెస్సెస్ కూడా కొన్ని పెట్టుకోవాలన్నమాట. ఎలాగో మనం మార్నింగ్ నుంచి అక్కడే ఉండాలి కాబట్టి బుజ్జోడికి డైపర్లు డ్రెస్సులు మాత్రం డైలీ నేను ఒక సెట్ ఎత్తుకెళ్ళినా కానీ సేఫ్ సైడ్కి బుడ్డోడి డ్రెస్సులు కొన్ని, బుడ్డోడికి డైపర్లు కొన్ని, బుడ్డోడికి కప్పడానికి టవల్ ఒకటి. సో నెక్స్ట్ లిక్విడ్ ఒకటి, అంట్లు కడుక్కోవడానికి ప్లేట్లు, అవి చక్కెర. ఉప్పు పెట్టుకోలేదే, ఉప్పు పల్లే కదా. ఉప్పు ఎందుకు డాడీ? పాలలోకి చక్కెర, కాఫీ పౌడర్స్ అన్నమాట. అక్కడ మనం ఫుడ్ చూస్ చేసుకుంటే ఫుడ్, లేదంటే ఒక బ్రెడ్ ప్యాకెట్, మిల్క్ ఇస్తారు. మిల్క్ అయితే చాలా బాగుంటాయి థిక్గా. సో దానికోసం కాఫీ పౌడర్ అండ్ ఒక స్క్రబ్బర్ అన్నమాట డిషెస్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ పేస్ట్ బ్రష్. తెలియదు. పేస్ట్ బ్రష్ పెట్టాలి. పేస్ట్ బ్రష్ పెట్టాలన్నమాట. సో ఇంకా బ్యాగ్లో ఇంకా అంతేను ఇప్పటికైతే థింగ్స్. నెక్స్ట్ కావాలనుకుంటే హాస్పిటల్ మాకు దగ్గరే కాబట్టి రోజు వెళ్ళొచ్చేటప్పుడు మిగతా ప్రోడక్ట్స్ ఏమైనా అర్జెంట్ కావాల్సినవి
అలాంటివి అయితే తర్వాత తీసుకోవాలి. ఇంకా ఫేస్ వాష్ అలాంటివి ఇంకా తీసుకోలేదన్నమాట. రేపు వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడైనా లేదైనా ఇప్పుడు జెప్టోలో ఆర్డర్ పెట్టైనా తీసేసుకోవాలి. ఇప్పటికైతే బ్యాగ్లో వచ్చేసి ఆ ఒక్కటి ప్లస్ ఫైల్స్ అన్నమాట, స్కాన్ రిపోర్ట్స్, ఆ మిగతా ఫైల్స్ అవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. ఇప్పటికైతే హాస్పిటల్కి ఒక్కటేను, వాటర్ అవన్నీ అక్కడే ఉంటాయి. మనం ఒక 5 లీటర్స్ క్యాన్ తీసుకున్నామంటే ప్రాబ్లం ఉండదు. ఆ 5 లీటర్స్ క్యాన్లోనే పట్టుకుంటూ ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో మా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ అనమాట మమ్మీకి. ఏంటి 12 రోజులకి 2 నైటీలు ఇవే అనుకోకండి, మధ్యలో మార్చి వాష్ చేసి తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ హాస్పిటల్ ఇంటి దగ్గర నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో ఎలాగో డైలీ నేను అప్ అండ్ డౌన్ చేస్తాను కాబట్టి డ్రెస్సెస్ అనేవి వాష్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళచ్చు. సో నో ప్రాబ్లం. ఇంకైతే అంతే అనమాట. సో అంతే ఈ వీడియో. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసేసేయండి. వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో అనే కాదు, ప్రతి వీడియో చూస్తే ఒక లైక్ అనేది ఇచ్చేయండి అనమాట. సో దాని ద్వారా ఆ వీడియో ఇంకెవరికైనా రికమెండేషన్స్లో వెళ్తుంది. సో అంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.